I want you to look at Luke chapter 15. లూకా సువార్త 15వ అధ్యాయం చూడాలని కోరుకుంటున్నాను. Luke's Gospel chapter 15. లూకా సువార్త 15వ అధ్యాయము. We read of two broken relationships. రెండు విడిపోయిన సంబంధాల గురించి ఇక్కడ మనం చదువుతాము. One is verse 4 to 7 ఒకటి 4 నుంచి 7 వచనాలు. of a sheep that was once in the fold that went astray. ఒక గొర్రె ఒకప్పుడు మందలో ఉండి తప్పిపోయింది. And the other is of a son, verse 11 to 24, మరొకటి తప్పిపోయిన కుమారుడు 11 నుంచి 24 వచనము. who was in the house but chose to leave. అతడు ఇంటిలో ఉన్నాడు, కానీ ఇంటిని విడిచిపెట్టడానికి నిర్ణయించుకున్నాడు. There's a difference between the two. ఈ రెండిటి మధ్య తేడా ఉంది. The sheep did not choose to leave. ఆ గొర్రె విడిచిపెట్టడానికి ఎంచుకోలేదు. It accidentally went astray. అది అనుకోకుండా తప్పిపోయింది. The sheep did not walk up to the shepherd and say, I've had enough of being with you all. I'm going off on my own. గొర్రె కాపరి వద్దకు వెళ్ళి నేను మీతో ఇంకా ఉండలేను, నేను ఇక వెళ్ళిపోతాను అని చెప్పలేదు. It was going along with the other sheep, అది వేరే గొర్రెలతో ప్రయాణిస్తూ ఉంది. but for a few moments it decided to look somewhere else and go somewhere else on its own. కానీ కొద్ది క్షణాల పాటు వేరే దిక్కు చూచి దానంతటదే ఎక్కడికో వెళ్ళాలనుకుంది. You know, it's very dangerous when you move out of fellowship, సహవాసం నుండి బయటకు వెళ్ళడం చాలా ప్రమాదకరం. and went astray. అది అలా వెళ్ళి తప్పిపోయింది. Maybe the sheep thought, yeah, I can handle it. నేను ఉండగలను అని గొర్రె అనుకుని ఉండొచ్చు. I don't need much fellowship. I'm pretty strong, like a lot of young believers think. నాకు సహవాసం అంత అక్కర్లేదు, నేను బలమైన వాడినే అనేక మంది యవ్వన విశ్వాసులు అనుకున్నట్లే. I've learned through the years that there's a great value in fellowship. సంవత్సరాలు గడిచిన కొద్దీ నేను నేర్చుకుంది ఏంటంటే సహవాసంలో గొప్ప విలువ ఉంది. It protects us from a lot of sins. ఎంతో పాపం నుండి అది మనలను కాపాడుతుంది. And I'm very thankful. In my young days, I sought fellowship and I had fellowship. నా యవ్వన దినాలలో నేను సహవాసం వెతికాను, సహవాసం కలిగి ఉన్నాను, దానికి నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను. And it was not just on Sundays. అది ఆదివారాలు మాత్రమే కాదు, I sought for fellowship whenever I could during the week. వారం మధ్యలో కూడా నాకు కుదిరినప్పుడల్లా సహవాసం కోరుకున్నాను. You won't be able to do that much once you get married and have children. మీకు పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత మీరు దాన్ని ఎక్కువగా చేయలేరు. But when you're single కానీ మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, పెళ్లి కాకమునుపు, and you have more freedom, మీకు ఎక్కువ స్వేచ్ఛ ఉన్నప్పుడు I would encourage you to seek fellowship. సహవాసాన్ని వెతకమని మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను. Remember this one sheep, he was safe as long as he was with the other 99. ఈ ఒక్క గొర్రెను గుర్తుంచుకోండి, అది మిగతా 99 గొర్రెలతో ఉన్నంతకాలం భద్రంగానే ఉంది. But when he decided to investigate something on his own, కానీ తనంతటికి తానే ఏదో చేయాలనుకున్నప్పుడు that's when he went astray. అప్పుడే తప్పిపోయింది. But then the shepherd went after it and brought him back, and the relationship was restored. అప్పుడు కాపరి దాన్ని వెదకి తిరిగి తీసుకొచ్చాడు. అప్పుడు ఆ సంబంధం తిరిగి నెలకొల్పబడింది. The second example is different. రెండో ఉదాహరణ వేరైనది. And that is of a young man, or could be a young woman. అదొక యవ్వన పురుషుడు, ఒక యవ్వన స్త్రీ కూడా కావచ్చు. The principle is the same. ఇక్కడ నియమము ఒకటే. He did not accidentally go astray. అతడు ఏదో అనుకోకుండా తప్పిపోలేదు. He rebelled against his father. అతడు తన తండ్రి మీద తిరుగుబాటు చేశాడు. Even though it was so good for him in the church, సంఘంలో అతనికి ఎంతో మంచి ఉన్నప్పటికీ he refused to submit to authority. అతడు అధికారానికి లోబడలేదు. He said, I want to be my own authority. నాకు నేనే అధికారంగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పాడు. Now that's okay if you come to a place of maturity నువ్వు పరిణితి చెందినవాడు అయితే అది మంచిదే. where you know how to take care of yourself. అప్పుడు నిన్ను నువ్వు ఎలా చూసుకోవాలో నీకు తెలుసు. For example, the father in this house, he was not under anybody's authority. ఉదాహరణకు ఈ ఇంటిలో తండ్రి ఎవరి అధికారం క్రింద లేడు. He didn't have a grandfather looking after him. అతన్ని చూసుకునే ఒక తాత లేడు. The father was an authority by himself. ఆ తండ్రి తనకు తానే అధికారి. And a believer can come to the place where he is so mature that he can be an authority by himself. ఒక విశ్వాసి ఎంతగా పరిణితి చెందవచ్చంటే అతడు తనకు తానే అధికారిగా ఉండొచ్చు. Like the Apostle Paul. అపోస్తులుడైన పౌలు ఉన్నట్లే. The Apostle Paul did not have any authority over him except God. అపోస్తులుడైన పౌలు పైన దేవుడు తప్ప అధికారం గలవారు ఎవరూ లేరు. But Timothy, young Timothy, did need Paul to be an authority over him. కానీ యవనస్తుడైన తిమోతికి పౌలు యొక్క అధికారం క్రింద ఉండటం అవసరం. Even Jesus, when he came to earth, యేసు కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు the father kept him in a home తండ్రి ఆయనను ఒక గృహంలో ఉంచాడు. when he had Joseph and Mary as an authority over him for 30 years. అక్కడ ఆయన 30 ఏళ్ల పాటు మరియా యేసేపుల అధికారం క్రింద ఉన్నాడు. And then he moved out. ఆ తర్వాత ఆయన బయటకు వెళ్ళిపోయాడు. And only God was his authority after that. అప్పుడు దేవుడు మాత్రమే ఆయన పైన అధికారం కలిగి ఉన్నాడు. So remember this. కాబట్టి దీన్ని గుర్తుంచుకోండి. You may come to a place much later in life, after many years, మీరు అనేక సంవత్సరాలు జీవించిన తర్వాత ఒక స్థాయికి రావచ్చు. where if you're faithful, మీరు నమ్మకంగా ఉన్నట్లయితే God may allow you to come to the place where only God is your authority above you. దేవుడు మాత్రమే నీపై అధికారం కలిగి ఉండే స్థాయికి నువ్వు రావడానికి దేవుడు అనుమతించవచ్చు. That would be a pretty high place of maturity. అది పరిణితిలో ఎంతో ఉన్నతమైన స్థానము. But until then, your safety is to be under authority. కానీ అప్పటి వరకు నీ భద్రత అధికారం క్రింద ఉండటంలోనే ఉంది. And the problem with this young man, ఈ యవనస్తుడితో సమస్య ఏంటంటే, you know the story of the prodigal son, మీకు తప్పిపోయిన కుమారుడి కథ తెలుసు. is that he didn't want that authority. అతడు తన పైన అధికారాన్ని ఇష్టపడలేదు. He said, I can take care of myself. నా సంగతి నేను చూసుకోగలను అని చెప్పాడు. So those are warnings there. కాబట్టి అక్కడ మనకు హెచ్చరికలున్నాయి. The advantage of seeking fellowship, in this case of the sheep, గొర్రె విషయంలో సహవాసాన్ని కోరుకోవడంలో ఉన్న ప్రయోజనము, and the advantage of being under authority
in the case of the prodigal son. తప్పిపోయిన కుమారుని విషయంలో అధికారం క్రింద ఉండటంలో ఉన్న ప్రయోజనము. So, let's look at these. కనుక మనం వీటిని చూద్దాము. First of all, verses 4 to 7. మొట్టమొదటిగా 4 నుండి 7 వచనాలు. Here was one of the 100 lost. ఇక్కడ 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోయింది. And the shepherd went after the one which was lost until he found it. తప్పిపోయినది దొరుకు వరకు కాపరి దాని వెనక వెళ్ళాడు. In the case of the prodigal son, తప్పిపోయిన కుమారుని విషయంలో the father did not go after the son till he found him. కుమారుడు దొరికే వరకు తండ్రి అతని వెంట వెళ్ళలేదు. That's the big difference between the two parables. ఈ రెండు ఉపమానాల మధ్య ఉన్న గొప్ప తేడా అదే. The father allowed the son to suffer. కుమారుడు శ్రమ పడటానికి తండ్రి అనుమతించాడు. And even if he heard, your son is now so poor, he doesn't have any money, he's wasted all the money he took from home. నీ కుమారుడు చాలా పేదవాడిగా ఉన్నాడు, అతని దగ్గర డబ్బులు లేవు, అతను తీసుకువెళ్ళిన డబ్బులంతా వృధా చేశాడు అని తండ్రి విన్నా కూడా the father said, let him suffer. అతడు శ్రమ పడనీయండి అని తండ్రి చెప్పాడు. Then he hears the news, your son is now so poor, he's trying to eat what the pigs are eating. నీ కుమారుడు ఎంత పేదవాడంటే అతడు పందులు తినే పొట్టును తినాలని చూస్తున్నాడు అనే వార్తను తండ్రి వింటాడు. Let him eat what the pigs are eating. పందులు తినే పొట్టునే అతన్ని తిన్నివ్వండి. Can you understand a love like that? అటువంటి ప్రేమను మీరు అర్థం చేసుకోగలరా? A lot of people can't. అనేక మంది చేసుకోలేరు. That is the love of God, అదే దేవుని ప్రేమ. which goes after a lost sheep, ఆయన తప్పిపోయిన ఒక గొర్రె వెంట వెళ్తాడు, carries him on his shoulder, దాన్ని తన భుజాలపైన మోస్తాడు, and brings him back. తిరిగి తీసుకువస్తాడు. But does not go after a lost son or daughter, కానీ తప్పిపోయిన కుమారుడు లేక కుమార్తె వెంట వెళ్ళడు. allows that son or daughter to reach the level of the pigs, ఆ కుమారుణ్ణి గాని కుమార్తెని గాని పందుల స్థాయికి దిగజారిపోవడానికి అనుమతిస్తాడు. and lets him suffer and then learn his lesson and come back on his own. అతడు శ్రమ అనుభవించి తన పాఠాన్ని నేర్చుకుని తనంతటికి తానే తిరిగి రావడానికి అనుమతిస్తాడు. So there are two types of backsliders. కాబట్టి వెనుదిరిగే వారిలో 2 రకాలు ఉన్నారు. Those who accidentally slip away, కొందరు అనుకోకుండా తప్పిపోతారు, we must go after them. మనం వారి వెంట వెళ్ళాలి. Those who rebel against authority and go away, కొందరు అధికారం పైన తిరుగుబాటు చేసి వెళ్ళిపోతారు. we must never go after them. మనం ఎప్పుడూ వారి వెంట వెళ్ళకూడదు. And when you hear that it is going badly with them, వారికి మంచి జరగట్లేదని మీరు వినినప్పుడు, if you don't know God, మీరు దేవుణ్ణి ఎరుగకపోతే, if you're an elder brother who doesn't know God, మీరు దేవుణ్ణి ఎరుగని ఒక సంఘ పెద్ద అయితే, he will go after that person, try to bring him back. మీరు ఆ వ్యక్తి వెంట వెళ్ళి అతన్ని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. I never do it, నేనెప్పుడూ అలా చేయను, because I know God does not do it. ఎందుకంటే దేవుడు అలా చేయడని నాకు తెలుసు. When he reaches the level of the pigs, అతడు పందుల స్థాయికి దిగజారిపోయినప్పుడు he will come back on his own. తనంతట తానే తిరిగి వస్తాడు. If you bring him back earlier, when he's not properly repented, అతడు మారు మనసు పొందకముందే మీరు తిరిగి తీసుకువస్తే, it's like bringing a child out of the mother's womb when it's been there only 6 months. అది 6 నెలలకే ఒక శిశువును తల్లి గర్భం నుండి తీసినట్లుంటుంది. You know, a child must be in a mother's womb for 9 months to be healthy when it's born, fit to live. ఒక శిశువు పుట్టినప్పుడు ఆరోగ్యవంతంగా జీవించే విధంగా ఉండాలంటే ఆ శిశువు తల్లి గర్భంలో 9 నెలలు ఉండాలి. There are babies born at 6 months, 6 నెలలకే పుట్టిన శిశువులు ఉంటారు, but it's so difficult for them to live. కానీ వారు జీవించడం చాలా కష్టం. They have to put them in an incubator and వారిని ఇంక్యుబేటర్లో పెట్టాలి, give them oxygen, వారికి ప్రాణవాయువు ఇవ్వాలి, sometimes all their life. కొన్నిసార్లు వారి జీవితాంతం అలా చేయాలి. They struggle to live normally వారు సామాన్యంగా జీవించడానికి ప్రయాసపడతారు, because they were not born properly. ఎందుకంటే వారు సరైన రీతిలో పుట్టలేదు. It's very important that you're born properly. మీరు సరైన పద్ధతిలో పుట్టడం చాలా ముఖ్యమైన విషయం. It's very easy to come to a church like CFC సిఎఫ్సి వంటి సంఘానికి రావడం చాలా తేలిక. and sort of ooze into the crowd, వచ్చి ఈ మందలో కలిసిపోవచ్చు. particularly if your parents were in CFC, you were born into the church. And ప్రత్యేకంగా మీ తల్లిదండ్రులు సిఎఫ్సికి చెందిన వారైతే మీరు సిఎఫ్సిలోనే పుట్టుంటారు. you don't repent, you just ooze into the young people and you've never really repented. మీరు మారు మనసు పొందరు, మీరు ఈ యవనస్తుల్లో కలిసిపోతారు. మీరెన్నడూ నిజంగా మారు మనసు పొందలేదు, Never really seen what sin is, పాపం అంటే ఏంటో ఎప్పుడూ సరిగ్గా చూడలేదు. and you'll have problems all your life మీ జీవితకాలం అంతా సమస్యలుంటాయి, because you were not properly born again. ఎందుకంటే మీరు సరైన రీతిలో తిరిగి జన్మించలేదు. That is the problem with many people, and they don't grow spiritually. అనేక మందితో ఉన్న సమస్య అదే, వాళ్ళు ఆత్మీయంగా ఎదగరు. And you wonder why some people who sit in CFC for so many years don't grow spiritually, ఎన్నో సంవత్సరాలుగా సిఎఫ్సిలో కూర్చున్న వారు ఎందుకు ఆత్మీయంగా ఎదగట్లేదు అని మీరు ఆలోచిస్తారు. while others who come in a very short time grow so much. ఇతరులు చాలా కొద్ది సమయంలోనే బాగా ఎదుగుతారు. You've probably seen that. మీరు బహుశా దాన్ని చూచే ఉంటారు. That some brothers who sat in CFC for 25 years are still what I call fence sitters. సిఎఫ్సిలో 25 ఏళ్ల పాటు కూర్చున్న కొందరు సహోదరులు గోడ మీద పిల్లివాటం కలిగి ఉంటారు. They don't know which side of the fence to belong to, వాళ్లకు ఏ వైపు వెళ్లాలో తెలియదు. here or there, Jerusalem or Babylon. ఇక్కడికి వెళ్ళాలా అక్కడికి వెళ్ళాలా, యెరూషలేమా బబులోనా. They still see so many attractive things in Babylon, వారు బబులోన్లో ఇంకా అనేక ఆకర్షణీయమైన వాటిని చూస్తారు. and they sit on the fence for many years and then one day they drop into Babylon. అనేక సంవత్సరాలు గోడ మీద కూర్చుని చివరికి ఒక రోజు బబులోన్కి వెళ్తారు. I'm not surprised. నేను ఆశ్చర్యపోవడం లేదు. That's because sometimes they were never really born again, they never really repented. దానికి కారణం కొన్నిసార్లు వారు నిజంగా మారు మనసు పొందలేదు, వారు నిజంగా తిరిగి జన్మించలేదు. And maybe unwise people
made much of them. బహుశా జ్ఞానం లేని వారు వారి గురించి గొప్పగా చెప్పారేమో. And they thought they were wonderful brothers or sisters. They were not. వాళ్ళు అద్భుతమైన సహోదరులని సహోదరులని అనుకున్నారేమో, కానీ వారు అలా లేరు. That's also possible. అది కూడా సాధ్యమే. Sometimes unwise brothers and sisters కొన్నిసార్లు జ్ఞానం లేని సహోదరులు సహోదరులు may say nice things to you and you think you're a pretty wholehearted person. మీతో మంచి మాటలు చెప్పొచ్చు, మీరు ఎంతో పూర్ణ హృదయులమని మీరు అనుకుంటారు. Or maybe you get up on Wednesdays and share something మీరు బహుశా బుధవారాలు లేచి కొన్ని విషయాలు పంచుకోవచ్చు. and you share regularly and some of those things are good మీరు క్రమంగా పంచుకుంటారు, మీరు పంచుకునే కొన్ని విషయాలు మంచివే. and you begin to think that you're very spiritual. మీరెంతో ఆత్మానుసారులు అనుకోవడం మొదలు పెడతారు. No, you're not. లేదు, మీరు కాదు, You're just clever. మీరు కేవలం తెలివైన వారు. There's a lot of difference between being clever and being spiritual. ఆత్మానుసారులుగా ఉండటానికి తెలివైన వారిగా ఉండటానికి చాలా తేడా ఉంది. World of difference. ఎంతో గొప్ప తేడా ఉంది. You need to understand that. మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. See what it says here in Luke 15 about this 99. లూకా 15లో ఈ 99 గురించి ఏం చెప్పబడిందో చూడండి. Who are this 99? ఈ 99 ఎవరు? To me, the 99 is a picture of the church. ఈ 99 మంది సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు. And the one person is the one who left the church. ఆ ఒక్క వ్యక్తి సంఘాన్ని విడిచిపెట్టిన వాడిగా ఉన్నాడు. Left the church because he thought he was very smart. సంఘాన్ని ఎందుకు విడిచిపెట్టాడంటే తాను చాలా తెలివైన వాడిని అనుకున్నాడు. Or went away from God. లేక దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయాడు. The 99 is the church. ఈ 99 మంది సంఘము. And see how Jesus describes a true new covenant church. ఒక నిజమైన నూతన నిబంధన సంఘాన్ని యేసు ఎలా వర్ణిస్తున్నాడో చూడండి. In Luke 15 and verse 7. లూకా 15వ అధ్యాయము 7వ వచనంలో 99, the last part, 99 righteous persons who need no repentance. మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతులు. That is the definition of a new covenant church. అది ఒక క్రొత్త నిబంధన సంఘం యొక్క నిర్వచనము. 99 righteous people who do not need to repent. మారు మనసు పొందవలసిన అవసరం లేని 99 మంది నీతిమంతులు. How is that, you say? అది ఎలా సాధ్యమని మీరు చెప్తారు. What does repentance mean? మారు మనసు అంటే ఏంటి? Repentance just means a turning around. మారు మనసు అంటే వెనక్కు తిరగడం. But in the Bible, it's always a turning around from sin, self, and the world. కానీ బైబిల్లో లోకం నుండి, పాపం నుండి, సొంత చిత్తం నుండి వెనక్కు తిరగడం. It's not just giving up some bad habits. అది చెడు అలవాట్లను వదిలేయటం మాత్రమే కాదు. Turning around from living for myself. నా కొరకు నేను జీవించడం నుండి వెనక్కు తిరగడం. Many people haven't repented from that. దాని నుండి అనేక మంది మారు మనసు పొందలేదు. Turning around from the world's value system. ఈ లోకపు విలువల నుండి వెనక్కు తిరగడం. Many people haven't repented from that. దాని నుండి ఎక్కువ మంది మారు మనసు పొందలేదు. What many people have repented from is smoking and drinking and gambling and seeing dirty movies and. ప్రజలు దేని నుండి మారు మనసు పొందారంటే పొగ త్రాగడం, మద్యం త్రాగడం, జూదమాడటం, అశ్లీల చిత్రాలు చూడటం. Some haven't even repented from that. కొంతమంది వాటి నుండి కూడా మారు మనసు పొందలేదు. But it's always usually the very superficial things. సాధారణంగా పై వాటి నుండే వారు మారు మనసు పొందుతారు. You know, it's good to give up these bad external things. బయటకు కనిపించే ఈ చెడ్డ వాటిని విడిచిపెట్టడం మంచిదే. But when I turn around only from external sin, కానీ నేను బయటకు కనిపించే పాపాల నుండి మాత్రమే వెనుదిరిగితే I will only be an external Christian. నేను బయటకు కనిపించే క్రైస్తవుడిగా మాత్రమే ఉంటాను. A very good hypocrite. చాలా మంచి వేషధారిగా ఉంటాను. When I turn around from the inward sins, then I will be an inward Christian. నేను అంతరంగ పాపాల నుండి వెనుదిరిగితే అంతరంగ క్రైస్తవుడిగా ఉంటాను. So you need to ask yourself first of all whether you have turned around. కనుక మీరు వేసుకోవాల్సిన మొదటి ప్రశ్న ఏంటంటే మీరు వెనుదిరిగారా? You know, before Jesus came, మీకు తెలుసా యేసు రాకముందు God sent John the Baptist. దేవుడు బాప్తిసమిచ్చు యోహానును పంపాడు. And John the Baptist was called a forerunner who prepared the way. బాప్తిసమిచ్చు యోహాను మార్గము సిద్ధపరిచే అగ్రగామి అని పిలువబడ్డాడు. His message was prepare the way of the Lord. ప్రభువు మార్గము సిద్ధపరచుడి అన్నది అతని సందేశము. Christ is coming. క్రీస్తు వస్తున్నాడు. But before you can receive Christ into Israel, listen to what I have to say. కానీ మీరు క్రీస్తును ఇజ్రాయెల్ దేశంలోకి అంగీకరించే ముందు నేను చెప్పేది వినండి. So today I feel that in the same way when we receive Christ into our heart like Israel had to receive Christ. ఇజ్రాయెల్ దేశం క్రీస్తును ఎలా అంగీకరించవలసి వచ్చిందో ఆ విధంగానే ఈ రోజు మనం మన హృదయాల్లోకి క్రీస్తును అంగీకరించవలసి వచ్చినప్పుడు John the Baptist, the message of John the Baptist has to come to us first. బాప్తిసమిచ్చు యోహాను యొక్క సందేశము మొదట మన యొద్దకు రావాలి. Prepare the way. మార్గమును సిద్ధపరచండి. And what was the message of John the Baptist? Repent. బాప్తిసమిచ్చు యోహాను యొక్క సందేశం ఏంటి? మారు మనసు పొందండి. Repent from seeking the kingdom of earth because now the kingdom of heaven is near. భూలోక రాజ్యమును వెతకడం నుండి మారు మనసు పొందండి. ఎందుకంటే ఇప్పుడు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. So righteous persons who need no repentance. What does that mean? మారు మనసు అవసరం లేని నీతిమంతులు అంటే ఏంటి? Righteous persons who don't have a single thing in their life to repent about. తమ జీవితాల్లో మారు మనసు పొందడానికి ఒక్క విషయం కూడా లేని నీతిమంతులు. Are there people like that on the earth? భూమి మీద అటువంటి ప్రజలు ఉన్నారా? It doesn't mean that they have become completely like Christ. దాని అర్థం వాళ్ళు పూర్తిగా క్రీస్తు వలె మారిపోయారని కాదు. Because nobody's become like Christ. ఎందుకంటే ఎవరూ పూర్తిగా క్రీస్తు వలె మారిపోలేదు. But it means that where they are aware of something un-Christ-like in their life, they have repented. దాని అర్థం ఎక్కడైతే వారికి క్రీస్తు వలె లేమని వారికి తెలుసో ఆ విషయంలో వారు మారు మనసు పొందారు. They have turned around, acknowledged their sin. వాళ్ళు వెనక్కు తిరిగి తమ పాపాన్ని ఒప్పుకున్నారు. Said, Lord, I want to give that up which is un-Christ-like in my life. ప్రభువా, నా జీవితంలో క్రీస్తు పోలికలో లేని దాన్ని నేను విడిచిపెట్టాలనుకుంటున్నాను అని వారు చెప్పారు. And 1 week later they may discover something else in their life that is un-Christ-like. ఒక వారం తర్వాత తమ జీవితంలో క్రీస్తు పోలికలో లేని మరొక దాన్ని వారు కనుగొనవచ్చు. I mean, spiritually they may already be way ahead of everybody else in their church. ఆత్మ సంబంధంగా వారు వారి సంఘంలో ఉన్న వారి కంటే ఎంతో ముందు ఉండొచ్చు. Way ahead. ఎంతో ముందు ఉండొచ్చు. It's like all the others in the church maybe in second standard.
సంఘంలో మిగతా వారందరూ 2వ తరగతిలో ఉండొచ్చు. And these guys are already in college. వీళ్ళు అప్పటికే కాలేజీలో ఉన్నారు. But still they're repenting. కానీ ఇంకా మారుమనసు పొందుతూనే ఉన్నారు. Like the college student who is pursuing master's degree and PhD. అంటే మాస్టర్ల పట్ట PhDల పట్ట కోసం ప్రయాసపడుతున్న కాలేజీ విద్యార్థి వలె Always seeking to go on. ఎల్లప్పుడూ ముందుకు వెళ్ళటానికే చూస్తున్నాడు. Even though the others in the church may be in second, third standard and happy with that. తన సంఘంలో ఇతరులు 2వ 3వ తరగతిలో ఉండి కూడా సంతోషంగా ఉన్నప్పటికీ This college student is not happy. He wants to press on. ఈ కాలేజీ విద్యార్థి సంతోషంగా లేడు, కొనసాగిపోవాలనుకుంటున్నాడు. So he's discovering things in his life that are un-Christ-like. కనుక తన జీవితంలో క్రీస్తు పోలికలో లేని వాటిని కనుగొంటున్నాడు. And he's turning from them all the time. ఎల్లప్పుడూ వాటి నుండి వెనుదిరుగుతున్నాడు. As soon as he discovers, వాటిని కనుగొనగానే that was very selfish of me to behave like that, నేను అలా ప్రవర్తించడం చాలా స్వార్థపరమైనది అని కనుగొనగానే, or to talk like that, or to do that, or that was very proud and arrogant of me to speak like that, అలా మాట్లాడటం, అలా చేయడం, అలా చెప్పడం చాలా గర్వం అహంకారంతో కూడిందని అతను తెలుసుకున్నప్పుడు, or to behave like that, something un-Christ-like. లేక అలా ప్రవర్తించడం క్రీస్తు పోలికలో లేదని అతను చూచినప్పుడు, And immediately, without any delay, that person repents. వెంటనే ఆలస్యం చేయకుండా ఆ వ్యక్తి మారుమనసు పొందుతాడు. So a person who's doing this all the time, we can say, does not need repentance. ఎల్లప్పుడూ ఇలా చేస్తున్న వ్యక్తికి మారుమనసు అక్కర్లేదని మనం చెప్పొచ్చు. Because he's repenting all the time. ఎందుకంటే అతను ఎల్లప్పుడూ మారుమనసు పొందుతున్నాడు. It's like people who say, like a hospital where everything is kept so hygienically clean. అది ఎలా ఉంటుందంటే ఒక ఆసుపత్రిలో ఉన్న వాటన్నిటిని ఎంతో పరిశుభ్రంగా ఉంచినట్లుంటుంది. That you can say it's a perfectly hygienic hospital. అది ఎంతో ఆరోగ్యకరమైన ఆసుపత్రి అని మీరు చెప్పొచ్చు. It doesn't mean that it's always hygienic. అది ఎల్లప్పుడూ ఆరోగ్యకరంగా ఉంటుందని కాదు. It is always hygienic because every day, they are using disinfectants and అది ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు వారు దాన్ని శుభ్రపరుస్తున్నారు. mopping the floor and నేలను శుభ్రం చేస్తున్నారు. sterilizing the instruments. అక్కడున్న పరికరాలను క్రిమిరహితంగా చేస్తున్నారు. It's not that they did it once. అంటే వాళ్ళు ఒక్కసారి చేశారని కాదు. I mean, if you go to a surgical operating theater in a good hospital, ఒక మంచి ఆసుపత్రిలో మీరు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తే they'll be so careful to make sure everything there is absolutely sterilized and clean. అక్కడున్న ప్రతి పరికరం పూర్తిగా క్రిమిరహితంగా పరిశుభ్రంగా ఉందని చూసుకోవడానికి వాళ్ళు చాలా జాగ్రత్త వహిస్తారు. Because they're opening up the human body. ఎందుకంటే వాళ్ళు మానవ శరీరాన్ని తెరుస్తున్నారు. And it's very easy for people to get an infection. ఎందుకంటే ప్రజలకు ఇన్ఫెక్షన్ రావడం చాలా తేలిక. And we can say there is an operating theater that does not need to be sterilized. మనం ఏం చెప్పొచ్చు అంటే ఆ ఆపరేషన్ థియేటర్ను ఇంకా క్రిమిరహితంగా చేయనక్కర్లేదు. Because it's always sterilized. ఎందుకంటే అది ఎల్లప్పుడూ క్రిమిరహితంగా ఉంటుంది. That means they're always doing it. It's not that they did it once and that's good enough for today. ఎందుకంటే వాళ్ళు ఎల్లప్పుడూ దాన్ని చేస్తున్నారు. వాళ్ళు ఏదో ఒక్కసారి చేసి సరిపోతుంది అనుకోలేదు. The gloves and the instruments that were cleansed yesterday are not good enough for today. నిన్నటి దినాన శుభ్రపరచబడిన పరికరాలు ఈ రోజుకు తగినవి కావు. Yeah, that is good enough for yesterday but not good enough for today. అవి నిన్నటికి సరిపోయినవి కానీ ఈ రోజుకి సరిపోవు. Constant sterilization. ఎల్లప్పుడూ క్రిమిరహితంగా చేయడం. That's the mark of 99 sheep who are called righteous. నీతిమంతులని పిలువబడే 99 గొర్రెల యొక్క గుర్తు అదే. Why are they called righteous? వాళ్ళు నీతిమంతులని ఎందుకు పిలువబడుతున్నారు? Because they need no repentance. ఎందుకంటే వారికి మారుమనసు అక్కర్లేదు. Now I want to tell you myself. నేను మీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే I want to belong to a church like that. నేను అటువంటి సంఘానికి చెందాలనుకుంటున్నాను. I want to belong to a church of people who need no repentance. మారుమనసు అక్కర్లేని ప్రజలతో కూడి ఉన్న సంఘానికి నేను చెందాలనుకుంటున్నాను. If I'm not there, I'm a wandering sheep. నేను అక్కడ లేకపోతే నేను ఇటు అటు తిరుగుతున్న ఒక గొర్రెను. A lot of people sitting in many churches today ఈ రోజున అనేక సంఘాల్లో కూర్చున్న ప్రజలు ఉన్నారు. who are actually wandering in the wilderness. వారు నిజానికి అరణ్యంలో తిరుగులాడుచున్నారు. The church may have 2,000, 3,000 people there, but it's a wilderness. ఆ సంఘంలో 2-3 వేల మంది ప్రజలు ఉండొచ్చు, కానీ అదొక అరణ్యం వంటిది. Because the people there are not repenting. ఎందుకంటే అక్కడున్న ప్రజలు మారుమనసు పొందడం లేదు. So what if there are 5,000 there? అక్కడ 5,000 మంది ఉంటే మాత్రం ఏంటి? So what if there are 20,000 there? అక్కడ 20,000 మంది ఉంటే మాత్రం ఏంటి? If they're all people who are not repenting, వారందరూ మారుమనసు పొందుతూ ఉండని వారైతే that's not the church that Jesus spoke about. యేసు చెప్పిన సంఘం అది కాదు. 99 righteous people who need no repentance. మారుమనసు అక్కరలేని 99 మంది నీతిమంతులు. Do you want to belong to such a church? నువ్వు అటువంటి సంఘానికి చెందాలనుకుంటున్నావా? Begin your Christian life like that. నీ క్రైస్తవ జీవితాన్ని ఆ విధంగా ప్రారంభించు. It's not 99 people who have all the gifts of the Holy Spirit. అన్ని ఆత్మవరాలు కలిగిన 99 మంది కాదు. Maybe some of these people don't have any gifts of the Holy Spirit, but they repent. వీరిలో కొంతమందికి ఆత్మవరాలు ఉండకపోవచ్చు, కానీ వారు మారుమనసు పొందారు. You remember Jesus said that many people with the gifts of the Holy Spirit cast out demons and prophesy and do miracles. Jesus will say, I never knew you. యేసు ఒకసారి ఏం చెప్పాడో మీకు గుర్తుందా? ఆత్మవరాలు కలిగి దయ్యాలను వెళ్ళగొట్టి ప్రవచించి అద్భుతాలు చేసిన వారితో నేను మిమ్మల్ని ఎరుగనని యేసు చెప్తాడు. Because you live in sin. ఎందుకంటే మీరు పాపంలో జీవిస్తున్నారు. You did not repent. మీరు మారుమనసు పొందలేదు. Turn to Matthew chapter 7. మత్తయి 7వ అధ్యాయం చూద్దాము. What is going to be important in the day of judgment? తీర్పు దినమున ఏది ముఖ్యంగా ఉంటుంది? Who will enter the kingdom of heaven? పరలోక రాజ్యంలోకి ఎవరు ప్రవేశిస్తారు? Matthew 7:21 to 23. మత్తయి 7:21 నుండి 23 వచనాలు. Not everyone who says to me, Lord, Lord, will enter the kingdom of heaven, but he who does the will of my Father. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. And many will say to me in that day of judgment, Lord, we prophesied in your name, we did miracles in your name, we cast out demons in your name. ఆ తీర్పు దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. Many, not one or two. అనేకులు ఒకరిద్దరు కాదు, Many miracles. అనేకమైన అద్భుతాలు చేశారు. These are people who exercise the gifts of the Holy Spirit. పరిశుద్ధాత్మ వరాలను ఉపయోగించిన వారు వీరే. What we would call charismatic people. వీళ్ళను మనము క్యారిస్మాటిక్ వారని పిలుస్తాము. And I will say to those charismatic people, I never knew you. నేను ఆ క్యారిస్మాటిక్ వారితో ఏం చెప్తానంటే నేను ఎన్నడూ మిమ్మును ఎరుగను. Go away from me. That means go to hell. నా యొద్ద నుండి పొండి అంటే నరకానికి పొండి. Because you practice sin.
ఎందుకంటే మీరు అక్రమం చేశారు. You practice sin means you did not repent. అక్రమం చేశారంటే మీరు మారుమనసు పొందలేదని. We've all sinned. మనందరము పాపం చేశాము. What is the difference between us and them? వారికి మనకు తేడా ఏంటి? We've all practiced sin. మనందరము అక్రమం చేసిన వారమే. Why does he say only to them you practice sin? వారితో మాత్రమే మీరు అక్రమం చేశారని ఎందుకు చెప్తున్నాడు? They did not repent from their sin. వారు తమ పాపం నుండి మారుమనసు పొందలేదు. That is the thing that's going to be important in the day of judgment. Remember. తీర్పు దినమున ప్రాముఖ్యమైన విషయం అదే అవుతుందని గుర్తుంచుకోండి. Not how many gifts of the Holy Spirit you have. మీకెన్ని ఆత్మవరాలు ఉన్నాయన్న విషయం కాదు. I value the gifts of the Holy Spirit. ఆత్మవరాలకు నేను విలువనిస్తాను. And I believe we should all seek for the gifts of the Holy Spirit. మనందరము ఆత్మవరాలు కోరుకోవాలని నేను నమ్ముతాను. No doubt about it. దానిలో ఎటువంటి సందేహము లేదు. But don't think that the exercise of the gifts of the Spirit, or any gift, natural gift, you maybe have an ability to speak or sing, has no value. కానీ పరిశుద్ధాత్మ వరాలు వాడటం లేక మీకు సహజంగా ఉన్న వరాలను వాడటం విలువైందని మీరు అనుకోవద్దు. The important thing is, what is your attitude to sin? ముఖ్యమైన విషయం ఏంటంటే పాపం పట్ల మీ వైఖరి ఏంటి? So this sheep which was lost was willing to come back and be a part of this 99 righteous people who don't need no repentance. కాబట్టి తప్పిపోయిన ఈ గొర్రె తిరిగి రావడానికి ఇష్టపడింది. మారు మనసు అక్కర్లేని ఈ 99 మంది గుంపులో చేరడానికి ఇష్టపడింది. And that is what I want to ask all of you young people. యవనస్తులైన మీరందరినీ నేను అడగాలనుకుంటుంది అదే. Do you want to be a part of such a fellowship of people who are always repenting? ఎల్లప్పుడూ మారు మనసు పొందే ప్రజలతో కూడిన అటువంటి సహవాసంలో మీరు ఒక భాగంగా ఉండాలనుకుంటున్నారా? Then you have a good foundation. అప్పుడు మీకు మంచి పునాది ఉన్నట్లు. God bless you. Let's pray. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం.